అంటే ఇందాక చెప్పాను కదా, నీ జీర్ణాశయం పాడైపోయినప్పుడు ఇక్కడ ఏ ఆహారం తిన్నా నీకు ఉపయోగం లేదు, ఇంకొక చోట కాడికి వెళ్ళి నువ్వు ఆహారం తిన్నా ఉపయోగం లేదు. ట్రబుల్ పెట్టే ఆహారంలో ఉన్నదా లేకపోతే పెట్టేవాళ్ళలో ఉన్నదా? ట్రబుల్ నీలో ఉన్నదా? ట్రబుల్ నీలో ఉంది. అలాగే ఆత్మీయంగా కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఎదగాలనుకుంటే వాక్యం చెప్పేవారిలో ఉందా ట్రబుల్? వాక్యం వినేవారిలో ఉందా ట్రబుల్? వాక్యం చెప్పేవారు ఎక్కడైనా ఒకే విధంగా వాక్యము చెప్తారు. అలాగ ప్రియులారా, దేవుని వాక్యము కూడా ఇక్కడ చదివినా అదే వాక్యం, ఇంకొక స్థలంలోకి వెళ్ళి చదివినా అదే వాక్యం, ఇంకొక స్థలంలోకి వెళ్ళి చదివినా అదే వాక్యం. ఒక ఆర్స్యంలో మాత్రం తేడా ఉంటుంది. ఇక మిగతా ఏ డినామినేషన్స్లోకి వెళ్ళినా 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాలు ఉంటాయి. జీవితంలో నువ్వు సరి అయినటువంటి క్రమంలో లేనప్పుడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేనప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమమైనటువంటి ఆత్మీయ ఆహారపు అలవాట్లకు నువ్వు లోబడినప్పుడు ప్రయోజనం ఉండదు. నువ్వు ఏం చేసినా ప్రయోజనము ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనము ఉండదు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రమశిక్షణ నడవలసిన త్రోవలోని వారికి నేర్పవలసి ఉంటుంది. బాలుడు లేక బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పము, వారు పెద్దవారైన తర్వాత ఆ త్రోవలో నుండి నేర్పకపోతే పెద్ద అయిన తర్వాత వారు నీకు శత్రువులుగా మారిపోయే అవకాశము ఉంటుంది. అందుకే బెత్తము ఆడని కుమారుడు లేక కుమార్తె తండ్రికి తల్లికి రోజులను ఖచ్చితంగా వాక్యం చెప్తా ఉంది. వాళ్ళ కొరకు నువ్వు ఎంతన్నా కష్టపడు, వాళ్ళ కొరకు నువ్వు ఎంతన్నా సంపాదించు, కానీ వాళ్ళ పట్ల మనం ఇవ్వవలసిన భయము, ఇవ్వవలసిన క్రమాన్ని ఇవ్వకపోతే మాత్రం రేపు వాళ్ళు ఏమవుతారు? తిరుగుబాటు చేసేవారుగా మారిపోతారు, విరోధులుగా మారిపోతారు అనే పద్ధతులను మనం ఇక్కడ గమనించాలి. ఒకరోజు ఒక తండ్రి కుమారుడు కారు వేసుకొని వెళ్తున్నారంట. సిగ్నల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రెడ్ లైట్ పడింది. కారు ఆపకుండా దూసుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఏంటి డాడీ, సిగ్నల్ ఎరుపు పడింది కదా, ఆపకుండా వెళ్తున్నామంటే మనకు పనిందమ్మా. వాడు సిగ్నల్ వేసినప్పుడు ఆపాలంటే మనకి ఏం కుదురుతుంది? వస్తే డబ్బులు పడేద్దాం, ఏముందాడా, వాడే సర్దుకుంటాడు అన్నాడట. ఎందుకంటే డబ్బు ఉంది కదా. పోలీస్ కారు వేసుకొని ఎమ్మడబడ్డాడు, బండి ఆపాడు. నువ్వు క్రమశిక్షణగా డ్రైవ్ చేయట్లేదు, ఇష్టానుసారంగా చేస్తున్నావు, నియమ నిబంధనలు పాటించట్లేదని అతని మీద కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నం చేస్తే జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చాడు. అతని దారిని అతను వెళ్ళిపోయాడు. ఇదేంటి డాడీ? అవునయ్యా, మనం ఇష్టానుసారంగా నడిచినప్పటికీ కూడా డబ్బులు ఇస్తే వాడే మనల్ని క్రమం చేస్తాడు. మనం నడిచే మార్గం క్రమంగా పోయినా వాడే మనల్ని క్రమంగా నడిచినట్టు చేస్తాడు. డబ్బుంటే చాలు అన్నట్లుగా భావించడం జరిగింది. ఓహో, అన్నీ సులభంగా చూస్తున్నాడు, తన కుమారుడికి అనుకూలమైనవి ఏదైనా చేస్తున్నాడు. మా తండ్రి నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి, మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా కష్టపడవలసిన పని లేదు, పెద్దగా చదవలసిన కూడా పని, మైండ్ను పెద్దగా రిస్క్లోనికి తీసుకెళ్లాల్సిన పని లేదనుకున్నాడు. బడికి వెళ్తున్నట్టే యాక్షన్ చేస్తున్నాడు, కానీ అతను చదవటం లేదు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. ఏంటయ్యా ఈ పని చేశావు? నేను మంచిగా చదువుకుంటావు అనుకున్నాను, ఏంటి తప్పి కూర్చున్నావు అంటే, దోల చేసినా ఆ అబ్బాయిదే కరెక్ట్ అన్నట్లుగా అందరి చేత అనిపిస్తున్నాడు, మాస్టర్ల చేత అనిపిస్తున్నాడు. ఎవరైనా అబ్బాయి ద్వారా బాధ నొందిన వారినైనా కరెక్ట్ అనిపిస్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కరెక్ట్ అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఏదో మా అబ్బాయి చిన్నాడు, ఒక్కన కొడుకు చూస్తున్నట్లుగా వెళ్ళండి అని అంతకంటే డబ్బులు చేతిలో పెడుతున్నారు, వాడి దారిని వాళ్ళు వెళ్తున్నారు. రిజల్ట్ వచ్చింది, తనకు తాను రిజల్ట్ ఇవ్వాల్సిన సమయము వచ్చింది, ఎగ్జామ్ టైం. పూర్తిగా సబ్జెక్టులన్నీ తప్పి కూర్చున్నాడు. ఏంటయ్యా ఈ పని చేసావు, నేను ఎన్నో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను ఈ విషయంలో అంటే ఏమన్నాడు తెలుసా? సింపుల్లో, ఏముంది డాడీ, ఇదిగో
కూడా మేనేజ్ చేయి, డబ్బులు కడితే వాళ్ళే పాస్ చేస్తారు అన్నాడు. అంటే డబ్బులు కట్టి 10th పాస్ చేయించడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకని? అది బోర్డు. ఇంటర్ 10th అవన్నీ కూడా బోర్డులు ఉంటాయి కాబట్టి, స్పెషల్ ఎగ్జామ్, స్పెషల్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి కష్టం. ప్రియులారా, ఇక్కడ మనమే గమనిస్తున్నాం, ఈ కథలో మనం ఏమి నీతిని గమనిస్తున్నాం. గమనించండి. షారోను అనగా అర్థం ఏంటి? పచ్చిక బయళ్ళు, అందమైన ఉద్యానవనం, పుష్పలంకరణతో కూడినటువంటి కనువిందు కలిగించే ప్రాంతం. కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడంట మేతభూమిగా, వృద్ధి చెందిన భూమిగా ఉండవలసినటువంటి ఆ ప్రాంతం ఏమైపోయిందంట? మోడు బారినటువంటి భూమిగా మారిపోయిందంట. కారణం చెప్పాలి. కారణం తన అహంకారం, తన హెచ్చింపు. ఈరోజు మనం కూడా గొప్పగా ఉండాలి అని పరుగులెత్తున్న సమయంలో అసలు మనం అనుసరించవలసిన విధానాలను మర్చిపోతున్నాం. మన ప్రత్యేకతను మనం మర్చిపోతున్నాం. మన అలవాట్లను మనం మర్చిపోతున్నాం. మన క్రమాలను మనం మర్చిపోతున్నాం. అలాగే దేవుడు మనలను ఎవరైతే క్రమంలో పెట్టాలని దేవుడు మన చేతులకు అప్పగించాడో వారిని కూడా క్రమంలో పెట్టడం మనం మర్చిపోతున్నాం. ఫలితాలకు వచ్చేసరికి చాలా బాధ అనుభవించవలసిన పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఎవరు తప్పు? ఎవరు తప్పు? ఆ యొక్క షారోను మేత భూమిగా సమృద్ధిగా ఉండవలసింది మూడు బారినటువంటి భూమిగా మారటానికి కారణం ఏంటి? మన యొక్క అజాగ్రత్త, మన యొక్క ఇష్టానుసారమైన పనులే షారోను పుష్పమును మూడు బారిన భూమిగా మార్చింది. అలాగే ఈరోజు మనం అందరం కూడా దేవుని బిడ్డలంగా ఆయన వైపు వస్తూ కూడా ఎదగలేని పరిస్థితుల్లో, దేవుని ప్రణాళికలో వృద్ధి చెందలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. కారణం మనమా దేవుడా? కారణం మనమా దేవుడా? చెప్పాలి. మనమే. ఎందుకు మనము మన అలవాట్లను మనం క్రమంలోనికి నడిపించుకోకుండా దేవుడు దీవించలేదు, దేవుడు ఇక్కడ దీవించలేదు, దేవుడు అక్కడ దీవించలేదు అని చెప్పి మన యొక్క హెచ్చింపును అప్లై చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన టాలెంట్ను పర్సనల్గా ప్రూవ్ చేసుకోవడానికి మనం ప్రయత్నము చేయటం లేదు. ఉదాహరణకి పిల్లలు చదువుకుంటున్నారు, జనరల్ స్కూల్లో పంపించాం, ప్రైవేట్ స్కూల్లోకి. ఈ స్కూల్ కాదు, ఇంకొంచెం మంచి స్కూల్లో పంపిస్తే బాగుంటుందని స్కూల్ మార్చాం. ఈ స్కూల్ కాదు, ఇంకా మంచి స్కూల్లో పంపిద్దామని ఇంకో మంచి స్కూల్ మార్చాం. దరిదాపు 30,000 నుంచి 1,20,000 కట్టే స్కూల్స్ వరకు మార్చుకుంటూ వెళ్ళాం. ఒక అబ్బాయి ఏమో జనరల్గా మా ఇంటి పక్కన ఉన్నటువంటి స్కూల్లోనే చదువుకుంటూ ఉన్నాడు. రిజల్ట్ వచ్చేసరికి జనరల్గా చదువుకునే వ్యక్తికి 1,20,000 కట్టే వ్యక్తికి సమానం వచ్చింది. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? ఎవరు తప్పు? చదువుకునే విద్యార్థి తప్పు. చదువుకునే విద్యార్థి ఆసక్తి కలిగి ఉండి చదవలసిన పాఠాలు చదువుకొని జాగ్రత్తగా ఉంటే చదువులో ముందు కొనసాగటం ఖాయం. చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా స్కూల్స్ మీద ఇంట్రెస్ట్ పెడితే 1,20,000 స్కూల్లో జాయిన్ అయినా సరే రూపాయి కట్టకుండా చదువుకుంటున్న ఆ విద్యార్థి నీ మీద ఎంతో గొప్పగా బెటర్గా ఉంటాడు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి చెప్పండి? ఎవరు తప్పు ఇక్కడ? తల్లిదండ్రులు తప్ప? టీచర్స్ తప్ప? స్కూల్ ప్రాంగణం తప్ప? ఎవరు తప్పు? విద్యార్థిది తప్పు. కారణం ఏంటంటే వాడు చదువుకుంటున్నప్పుడు, వాడు బాధ్యత కలిగి ఉంటున్నప్పుడు ఇంకొంచెం మెరుగుపరచడానికి నీ ప్రయత్నం అతనికి ఆశీర్వాదం. అసలు
సుతముద్దుగా, దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా సొంత నిర్ణయాలతో పరిగెత్తుతూ ఉంటే, నా కుమారుడు మంచిగా చదువుకోవాలి, అతడు ఎక్కడ బలహీనుడయ్యాడో దాన్ని పసికట్టాలి, ఎక్కడ ప్రోత్సాహం లేనివాడిగా ఉన్నాడో నేను ప్రోత్సహించాలి, నా వల్ల కాకపోతే ప్రోత్సహించే వాళ్ళ చేత ఆయన చెప్పించి ప్రోత్సహించాలి అనే భావన మనం కలిగి ఉండాలి. ఈరోజు అవి లేవు. మన నిర్ణయాలతో మనం పరుగులెడుతున్నాం, మన ఆలోచనతో మనం పరుగులెడుతున్నాం. నిజాన్ని అబద్ధం చేస్తున్నారు, అబద్ధాన్ని నిజం చేస్తున్నారు. ఒక మాట చెప్పనా, మన వ్యక్తికి కాలు ఇరిగింది, ఏనండి కాలు ఇరిగింది, కాల్లో రాడ్లు వేశారు, 6 నెలలు అయింది, నడక రావటం లేదు, కాలు నొప్పి వస్తుంది. కారణం ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో బాధపడతా ఉన్నాడు. కొంతమంది చెప్పారు పక్కోళ్ళు, 6 నెలలు అయిపోయి 7 నెలలు అయింది, ఇంతవరకు నడవట్లేదంటే అంతరం వేయించుకోపో అని చెబుతున్నారు. సరే, కాస్త భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మాటలు చెప్పారు, వాళ్ళ మాటల ప్రకారం వెళ్ళటం కాదులే, సేవకుడి మాటలు కూడా కాస్త వినటానికి ప్రయత్నం చేద్దామని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేనేమన్నానంటే, ముందు ఫస్ట్ నీ దగ్గర అయితే దయ్యం లేదు, ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎక్స్రే తీయించుకో, రాడ్డు పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లు చెప్తారన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే, అయ్యా నీ రాడ్డు ఎలాగో కొంచెం పైకి లేసింది, ఆ పైకి లేసిన రాడ్డు ఏం చేస్తుందంటే నీ ఎముకకు టచ్ అవుతుంది, నువ్వు లేవాలని నడవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎముకకు టచ్ అవుతుంది, అప్పుడు ఆ ఎముక విపరీతమైన నొప్పి వస్తుంది. మరేం చేయమంటావు? ఇమ్మీడియట్లీగా రాడ్డు తీసేద్దాం. ఇప్పుడు రాడ్డు తీసేసి 20 రోజులు కూడా కావట్లేదు, అంతకుముందు 6 నెలలు అయినా నడక ఇప్పుడు 20 రోజులకే చక్కగా నడుస్తూ వెళ్తున్నాడు. ప్రియులారా, కాలులో నొప్పెందుకు వేస్తుందో తెలుసుకోకుండా అంతరం అయిపోయిందని చెప్పి సలహా ఇస్తే దానిని మనం అనుసరించడం అజ్ఞానం అంటారా, జ్ఞానం అంటారా? అంటే ఈ రోజుల్లో లోపాలు సరి చేసుకోకుండా నేను విడుదల పొందాలంటే, నేను బలం పొందాలంటే నేనేం చేయాలని చెప్పి నీవు పరుగులెత్తే విధంగా నీ యొక్క పరుగును కొనసాగిస్తున్నావు అనుకోండి, ఉపయోగం లేదు. ఇందాక చెప్పాను కదా అండి డాక్టర్ గారు, మన యొక్క ఆహారాన్ని జీర్ణం చేసుకునే ఆ గొప్ప ఆరోగ్యం మనలో లేదు, కానీ ఎక్కడ పెట్టిన ఆహారం లేవు. ఏమండి, చుట్టాల ఇంటికి వెళ్ళి మంచి ఆహారం పెట్టిన అక్కడ తినలేవు, హైదరాబాద్ వెళ్ళి అక్కడ మంచి ఆహారం తినాలని ప్రయత్నం చేసిన అక్కడ కూడా. ఎందుకని చెప్పండి, మరొకసారి అడుగుతున్నా, చెప్పితే మళ్ళీ అడుగుతున్నా. కారణం ట్రబుల్ మనలో ఉంది. ముందు ఇది సరి చేసుకోకుండా హైదరాబాద్ పోతే అక్కడ తినబుద్ధి అయిద్దాం, నువ్వు దుబాయ్ పోయినా తినబుద్ధి కాదు. నీలో నీ లోపాన్ని సరి చేసుకుంటే నువ్వు వండుకుండా కొండలోది అయిపోయిందాక తినబుద్ధి అయింది. అందుకే ప్రియులారా, ఈ రోజున ఫస్ట్ మనలను మనం పరిశీలన చేసుకోవడం వదిలిపెట్టి, మనం ఎక్కడ దిద్దుబాటు చేసుకోవాలో వదిలిపెట్టి, మన యొక్క పరుగులు దేనికి సమాధానాన్ని ఇవ్వవు అనేటువంటి భావన వాక్యానుసారంగా మనము కలిగి ఉండవలసిందిగా ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమండి, మనం ఆశీర్వదించబడటానికి గల కారణం దేవుడా? షారోను వనము 3 బారిన భూమిగా మారిపోవటానికి గల కారణం ఎవరు? దేవుడా? కాదు. అలాగే మనం ఆశీర్వదించబడటానికి కారణం, ఆశీర్వదించబడబోవటానికి కారణం దేవుడా? చెప్పండి, దేవుడా? దేవుడు కాదు. మన క్రియలు, మన నిర్ణయాలు, మన పరుగులు ఇష్టానుసారమైనప్పుడు మనం ఆశించింది ఏది పొందుకోవటానికి ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనము ఉండదు. ఉదాహరణ, ఎవరు మన జ్ఞాపకం వస్తారు? లోతు భార్య. ఏమండి, తనలో లోపం పెట్టుకొని ఆమె ఉప్పు స్తంభం అవటానికి కారణం ఎవరు? దేవుడా? షారోను వనం మోడుబారిపోవటానికి కారణం ఎవరు? నువ్వు దీవెనలు కోరుకుంటున్నావు కానీ నువ్వు దీవింపబడకుండా ఉన్నావు అంటే కారణం ఎవరు? వీటిని పరిశీలన చేసుకోవాలి. వీటిని పరిశీలన చేసుకోవాలంటే మనం ఆహారాల్లో 2 రకాల ఆహారాలు ఉన్నాయి.
శారీరక సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం. ఆత్మ సంబంధమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం మనకు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? వేల్పూర్లో దొరుకుతుంది. వేల్పూర్ కంటే కూడా కొంచెం మంచి ప్రాంతం అచ్చంపేట మండలం కదా. అచ్చంపేట కంటే మంచి ప్రాంతం నరసరావుపేట జిల్లా కదా. దానికంటే మంచి ప్రాంతం రాజధాని ఏరియా. ఏమంటే ఈ విధంగా ప్రాంతాలను బట్టి వాల్యూ ఉంటుందా లేదా? ఏందమ్మా మాట్లాడరు? ప్రాంతాలను బట్టి వాల్యూ ఉంటుందా లేదా? వేల్పూర్లో చోట ఎంత ఉంటుంది? ఆ యొక్క అచ్చంపేటలో ఎంత ఉంటుంది? నరసరావుపేటలో ఎంత ఉంటుంది? వాల్యూ ఉంటుందా లేదా? ప్రాంతాలను బట్టి వాల్యూ ఉండొచ్చు. అది శారీరక సంబంధమైంది, గుర్తుపెట్టుకోండి. ఆత్మ సంబంధమైన వాక్యానికి ప్రాంతాలను బట్టి విలువ కాదు, నీ ఆసక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఆ విలువ భద్రం చేయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదివినా ఈ బైబిలే, నువ్వు ఇంకో ఊరేళ్ళు చదివినా ఈ బైబిలే. అంటే బైబిల్ పట్ల, ఆత్మీయ ఆహారం పట్ల ఆసక్తి కలిగి మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనలను ఖచ్చితంగా నిలబెడుతుంది, బలపరుస్తుంది, దీవెనకరంగా మారుస్తుంది. ఇతరులకు కూడా నీవు దీవెనకరంగా కనపడే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. శ్రేష్టమైన ఆహారం ఏంటి? ఆత్మీయంగా దేవుని వాక్యం. శ్రేష్టమైన ఆహారం పావురం ఏం తింటుంది? నూకలు, గింజలు తిని చాలా బలమైనటువంటిదిగా చక్కగా ఉంటుంది. అలాగే శారీరకంగా మనం భుజించే ఆహార పదార్థాలు ఎన్ని మన దగ్గర ఉన్నా, మన కడుపులో లోపం ఉంటే ఏది తిన్నా నీకు ఏ ప్రయోజనమో ఉండదు. లోపము లేకుండా ఉన్నావు అనుకోండి, అనుదినము నువ్వు తీసుకునే ఆహారం ద్వారానే నువ్వు బలం పొందుతావు, గొప్పవాడవుతావు, వర్ధిల్లుతావు. అమ్మా అవునా కదా? ఎన్నో సంవత్సరాలు సంపాదించుకొని కృపను పొందుతావు. ఈరోజు ఈ విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావు దయచేసి పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యోనా దేవుని తప్ప, యోనా తప్ప? చెప్పండి అమ్మా. లోతు భార్య దేవుని తప్ప, లోతు భార్య తప్ప? యోనా తప్ప, దేవుడు తప్ప? దేవుడు తప్ప అని అననీయ సఫైరా తప్ప? చెప్పండి అమ్మా. దేవుడిది తప్ప, అవ్వ ఆదాము తప్ప? అంటే చూడండి, మనలో సరి చేసుకునే అనుభవం లేనప్పుడు, మనం ఆత్మీయ ఆహారంతో అనుసంధానం కలిగి ఉన్నప్పుడు, నాకు ఈ కార్యం జరగాలంటే ఏడు జరగదేమో కానీ ఇంకేడన్నా జరిగిద్దేమో అనే తలంపు, ఆ భావన మనలోనికి వస్తుంది. అంటే మనం దేనికి దూరంగా ఉన్నట్లు లెక్క? చెప్పాలమ్మా, దేనికి దూరంగా ఉన్నట్లు లెక్క? దేవునికి, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నట్లు లెక్క. అందుకే ప్రతిరోజు కూడా మనం ఆత్మీయంగా బలం పొందాలంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మనం దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండాలి. మన పనులు మనకు ఉండవచ్చు, మన బాధ్యతలు మనం చక్కగా నెరవేర్చుకోవచ్చు. కానీ ఆత్మీయంగా మనం బలం పొందాలంటే చూడండి, దేవునికి కూడా మనం కొంత సమయము కేటాయించాలి. దేవునికి మనం సమయాన్ని కేటాయించినప్పుడు, వాక్యానికి మనం సమయాన్ని కేటాయించినప్పుడు ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారంతో మనం నిలబడగలుగుతాం. ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారం ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారం ఏంటంటే తెలుసా? వాక్యం ధ్యానం చేయటంతో పాటు, లాస్ట్ మాటలు చెప్తున్నా, అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండే స్వభావం ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారంతో నీవు అనుదినము పోషించబడుతూ నడుస్తున్నావని అర్థం. కాబట్టి ప్రియులారా, దేవునికి విరోధమైన ఆహారపు అలవాట్లు కలిగిన వారు ఒక లోతు భార్యలాగా, ఒక యోనాలాగా, అననీయ సఫీరాలాగా, యోబు కుటుంబంలాగా, అవ్వాదాములాగా సొంత నిర్ణయాలతో పరిగెడుతూ ఉంటారు. దేవుని బిడ్డలే వీళ్ళందరూ, అమ్మ కాదా? కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం రకరకాలుగా పరుగులెడతా ఉన్నాయి. కాబట్టి అసలు మాట మీద స్థిరం లేదు, కానీ కొసల మాటల మీద ఏదో సాధించాలని పోతే చివరికి ఏమయ్యారు? దేవుని కృపకే దూరం అయిపోయారు, ఆత్మీయ సత్యానికి దూరం అయిపోయారు. మనల్ని మాదిరిగా ఎవరైనా తీసుకుంటారేమని ఎతికినా ఎవరో కనపడని పరిస్థితుల్లో మనము మిగిలిపోయాం. కారణం ఏంటి తెలుసా? నిలకడలేని స్థితి, పరుగులెత్తే స్థితి.
మన జీవితానికి ఏమాత్రం క్షేమకరం కాదు, ఆశీర్వాదకరమైన కూడా కాదని ప్రభు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాం. ఫైనల్గా శ్రేష్టకరమైన ఆహార పదార్థాల్లో కొన్ని రిఫరెన్స్ ఇప్పుడు నేను ఇస్తాను. ఇప్పుడు ఒక రిఫరెన్స్ ఇవ్వలేదు, మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు రిఫరెన్స్ ఇస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు గమనించవలసిందిగా కోరుతున్నాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వాక్యం. 3 మాటలు చెప్తాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వాక్యం. యవనస్తులు దేని చేత తన నడత శుద్ధి. దేవుని వాక్యం ఆత్మీయ ఆహారం మనల్ని ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మంచి మార్గంలో నడిపిస్తూ మనల్ని ఎప్పటికప్పుడు ప్యూర్ చేస్తుంది, అంటే శుద్ధి చేస్తుంది. మనను అంటనివ్వకుండా ఎప్పటికప్పుడు దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది, మంచి మార్గంలో మనలను నడిపిస్తుంది. అలాగే ఈ ఆత్మీయ ఆహారం ఇంకా మనల్ని ఏం చేస్తుంది? 105వ శరణం, అదే అధ్యాయం 105వ శరణం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఆత్మీయ ఆహారం. ఆత్మీయ వాక్యము మనకు త్రోవలకు వెలుగుగా ఉంటుంది. మన ఇష్టానుసారంగా పరుగులెత్తకుండా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే నడిపిస్తుంది. అక్కడ ఉన్న దాంట్లో తృప్తిపరుస్తుంది. కంటికి కనపడని, చెవికి వినపడని, హృదయానికి గోచరము కాని ఆశీర్వాదములతో వర్ధిల్లింపజేస్తుంది. ఓకేనా? లోతు కంటికి కనపడే గొప్ప ఆనందాన్ని కోరుకున్నాడు, కానీ చివరికి అది ఎక్కడికి తీసుకెళ్ళింది? పతనంలోకి, శాపంలోకి తీసుకెళ్ళింది. అబ్రహాము రాళ్ళ భూమిలోకి వెళ్ళాడు, కానీ తన మందలను తనలను ఎలాగ వృద్ధిలోకి తీసుకెళ్ళింది ఆ ప్రాంతం అంటే, నువ్వు నమ్మిన దేవుని వాక్యములో ఉన్న స్థలంలో నమ్మకంగా ఉంటే, రాళ్ళ భూమిలో అబ్రహాము గొర్రెలు మేత వేసినా బలంగా ఉన్నాయి, ఆశీర్వాదకరంగా ఉన్నాయి, వృద్ధికి ఆటంకం లేనివిగా ఉన్నాయి. ఓకే, కంటికి కనపడే ప్రాంతాన్ని ఎన్నుకొని పరుగులెట్టినటువంటి లోతు సమృద్ధి ఉంది, కానీ జీవితంలో శాంతి సమాధానంలోని బ్రతుకును అనుభవించవలసిన అవసరం ఏర్పడింది. ఏది కరెక్ట్? ఉన్నదాంతో తృప్తిపడి దేవుని వాక్యానికి అనుసంధానమై ఆత్మీయంగా ఎదగటం మంచిదా? లోతులాగా కళ్ళకు కనపడేదాన్ని చూసి ఆడికెళ్తే ఏమండి కుప్పలు కష్టపడకుండా నోటికి ఆహారం అందుద్ది అనుకుంటే కడుపుకు ఆహారం అందొచ్చు, కానీ జీవితంలో నెమ్మది లేని పరిస్థితికి నువ్వు లోనయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే జాగ్రత్తగా మనం ఉన్న స్థలంలో వాక్యం పట్ల బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో మన యొక్క అలవాట్లు, క్రమాలు, ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా మలుచుకొని దేవుని యొక్క వాక్యములో నిలబడ్డట్టయితే ఆ వాక్యము ఆత్మీయ ఆహారం మనలను ఎవరి వెలుగులో నిలబెడుతుంది. లాస్ట్ మాట 50వ శరణం 119వ కీర్తన 50వ శరణం లాస్ట్ మాట. నీ వాక్యము నన్ను ఆత్మీయ ఆహారం మనల్ని ఏం చేస్తే చెప్పండి అమ్మా. శారీరక సంబంధమైన ఆహారం మనల్ని ఏం చేస్తే బ్రతికిస్తుంది. డాక్టర్ గారు బ్రతికిస్తుంది, కానీ ఈ యాత్ర ముగించిన తర్వాత మట్టిలో కప్పపెట్టింది ఇంకంతే. కానీ ఆత్మ సంబంధమైన ఆహారం బ్రతికున్నంత కాలము మనలో ఉంటుంది. ఈ యాత్ర ముగించబడిన తర్వాత కూడా ఆ ఆత్మ సంబంధమైన ఆహారము, ఆ జీవవాక్యం మనల్ని ఎల్లప్పుడూ తండ్రి దగ్గర అలాగే జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కంటికి కనపడే విధానాలను బట్టి మనం పరుగులు ఎత్తడం కాదు, కానీ దేవుడు మనకు అప్పగించిన ఆజ్ఞానుసారమైన గ్రంథముల పట్ల, ఆత్మీయ ఆహారం పట్ల మనం బాధ్యత కలిగి ఉండటం ద్వారా మనం క్రమంలో ఉంటాం, మన పిల్లలను క్రమంలో పెట్టుకోగలుగుతాం, మనం నలుగురికి మాదిరికరంగా ఉంటాం. ఉన్న స్థలంలోనే ఎందరినో ప్రభు దగ్గరకు నడిపించిన ఆ యొక్క బాయొద్ద ఉన్న స్త్రీ సర్వ సమాజాన్ని ప్రభు దగ్గరికి నడిపించినట్లుగా దేవుడు మన ద్వారా మరికొందరిని ప్రభు దగ్గరకు నడిపించే విధంగా ఈ ఆత్మీయ ఆహారం నిలబెడుతుంది, క్రమంలో నడిపిస్తుంది, చీకట్లో వెలుగునిచ్చి తన ప్రణాళికలో నిలబెడుతుంది. ఇలాంటి విధానంలో మనం సాగిపోవటానికి ఆయన కృప
మనకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ వందనాలు. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చావు. మీ వాక్యం ద్వారా, నీ వాక్యం వెలుగులో నుండి ఎన్నో విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. థ్యాంక్ యూ ప్రభువా. నీ ప్రణాళిక ఎంత గొప్పది. ఇష్టానుసారమైన ప్రణాళిక ఎంత భయంకరమైన పతనానికి తీసుకెళ్తుందో. ఇష్టానుసారమైన ప్రణాళికలు కలిగిన వారు ఏమయ్యారో, నీ ప్రణాళికలో నిలిచిన వారు ఏమవుతారో మీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రం. ఎత్తబడిన నీ మాటలు ప్రియబిడ్డల హృదయాలను భద్రం చేసుకుని నీ చిత్తానుసారంగా అడుగులు ముందుకు వేసే భాగ్యం మా ప్రియులకు దయచేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ప్రారంభం నుండి ఇప్పటి వరకు మాతో నడిపించావు. ఇక మా ముందున్న క్రమానికి కూడా నీ చిత్తానుసారంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి మిక్కిలి వినియమంతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, మంచిది. అందరం కలిసి క్రమంలోనికి కొనసాగుదాం. త్వరగా నిదానం